సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో ఈరోజు అయితే ఇంటికి వచ్చే వరకు ఫుల్ లేట్ అయిపోయింది. సో ఇంట్లో స్పెషల్ ఏందో చూపిస్తాం గైస్. మామిడిపల్లి ఇద్దామనుకుంటా, నాకైతే టైం. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం చూడొచ్చు, ఎగ్జాక్ట్ 4:30 అవుతుంది. సో మనం వెంటనే సమ్ కూడా హై ఫిష్ అని ఇంట్లో మాత్రం ఇంట్రెస్టింగ్గా జనతా గ్యారేజ్ మూవీ అయితే చూస్తుంది మమ్మీ. సో లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీనా, చపాతీలు, సో మళ్ళీ ఇంకా ఆమ్లెట్. సో గైజ్ ఇదైతే బరఫ్ది తీసి లేచినారు, మొత్తం బరఫే కరిగిపోయింది. ఏం లేదనుకుంటున్నారో మా ఇంట్లో నాకే అర్థమైతే లేదు. సో హే గైజ్, సో ఆల్మోస్ట్ అయితే మామిడిపండు తెచ్చిన. సో మా డాడీ తీసుకొచ్చిండు. సో మస్తు రోజుల నుంచి అయితే మా ఇంట్లో అయితే మామిడిపళ్ళు స్టాక్ ఉన్నాయి గైజ్. అయిపోయినాయి రాత్రి, మళ్ళీ మా డాడీ తీసుకొని వచ్చిండు. సో తిందాం అనుకున్నా, ఇగో ఇప్పుడే మంచి వాష్ చేయగానే పరిచయం గైజ్. నాకు మస్తు రోజుల నుంచి తినాలనిపిస్తుంది. సో ఫైనల్గా టైం అయితే వచ్చింది, మనమైతే తిందాం. 9:15 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మమ్మీ మాత్రం మార్నింగ్ కర్రీ చేసింది. సో అదైతే నాకు నచ్చలేదు. సో మనమైతే గరం ఆమ్లెట్ అయితే వేసుకున్నాం గైస్. ఒకటే గుడ్డు ఉంది. సో మక్క రాకముందుగా తినేసేయాలి, మక్క కోసం మక్కకు నాకు మళ్ళీ ఫైట్ అవుతుంది ఆ గుడ్డు కోసం. సో చపాతీలు ఇంకా వైట్ రైస్. సో మమ్మీ మాత్రం ఎప్పటిదో ఏదో సినిమా చూస్తుంది, ఎన్టీఆర్ది మాత్రం. సో ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మామిడి పళ్ళు అయిపోయినాయి గైస్. మామిడి పళ్ళు కూడా చన్న అయిపోయినాయి. ఒకటి నమ్మ మామిడి పళ్ళు అయిపోయినాయి గైజ్. ఒకటి ఉంది పండు కనబడుతున్నాను. మా అమ్మ రిటర్న్ నాకే కౌంటర్ వేస్తుంది. సో ఏం చేద్దాం చెప్పండి. ఏందో ఇక రాగాలి, ఇక మక్కకి ఇక ఫైటే ఉంటుంది ఇద్దరికి. సో ఇదైతే నింపి పెట్టినారు, ఇంకా నీళ్ళు కాలో మార్నింగ్ వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గైస్. సో మా ఇంట్లో అయితే పువ్వులు ఎప్పుడు ఉంటాయి, మా ఇంట్లో ఎప్పుడైనా పూజ చేస్తారు గైస్. చెప్పలేము, డైలీ పూజ చేసేదే. ఈ టైం ఎవరు తెచ్చినారమ్మా గైజ్? మా డాడీ అయితే వర్క్ దగ్గర పని చేయడానికి పోయిండు. సో ఆడ మాత్రం అయితే ఇది వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చారంట. సో ఈడైతే చూడవచ్చు, సన్ఫ్లవర్ది అంట గాయస్, సన్ఫ్లవర్ ఆయిల్ది. సో లోగో కూడా కనిపిస్తుంది కదా. సో అట్లా పనికి పోయినప్పుడు ఒక్కోసారి అద్భుతాలు జరుగుతాయి మా డాడీకి మాత్రం. సో అది కాదు, మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ చూపిస్తా. సో మా డాడీ మాత్రం వర్క్కి పోయిన దగ్గర మాత్రం హెడ్ లైట్స్ ఇవి సైడ్ మిర్రర్స్ అయితే దొరికిన బండివి. సో ఇదైతే యాక్టివ్ అది. సో ఇది మాత్రం ఉంటే ఉండదైనా ఏదైనా గేర్ బండి ఉండొచ్చు. నేను ఐ థింక్ నేను ఉండా షైన్ అనుకుంటున్నా. సో ఇదైతే అవసరం ఉంది, కానీ ఇక్కడ సైడ్ ఆల్రెడీ రైట్ సైడ్ ఉంది గైస్, లెఫ్ట్ సైడ్ కావాలి. ఇదైతే ఫిట్ చేయడానికి రాదు. సో రైట్ సైడ్ ఆల్రెడీ ఉంది. సో ఇది మాత్రం అయితే బెండ్ అయితే లేదు. సో ఇందులో మాత్రం ఇక వాటర్ ఉన్నట్లు కొడుతున్నాయి గైస్. చూసాం, ఇక మనమైతే ఫిట్ చేపిస్తాం లైట్. సో టేబుల్ ఫ్యాన్ అయితే అక్కడ పెట్టినారు గైస్, ఎందుకంటే బయట నుంచి చల్ల గాలి వస్తుంది కదా గైస్. టెంపరేచర్ బట్టి కూడా గాలి కూడా వస్తుంది. సో లోపల వేడి వస్తుంది, బయట గాలి తగిలితుంది అనుకో టేబుల్ ఫ్యాన్కి ఇంకా కూల్గా వస్తుంది. సో మనమైతే ఫాస్ట్ అయితే తినేద్దాం గైస్, ఎందుకంటే మనకైతే ఫుల్ ఆకలి అవుతుంది. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కదా. వీడియో వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై.